సంస్కృతాయ యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి పునఃస్వాగతము. ఈరోజు ఈ వీడియోలో వాక్ మనస్ సంవాదం అంటే వాక్కు మరియు మనసుల యొక్క సంవాదం గురించి తెలుసుకోబోతున్నాము. శతపథ బ్రాహ్మణంలో ప్రథమ ఖండికాలో చతుర్థ అధ్యాయం అంటే 4వ అధ్యాయంలో పంచమ బ్రాహ్మణంలో 8వ మంత్రం నుండి 13వ మంత్రముల వరకు 5 మంత్రములను కలిపి వాక్ మనస్సుల సంవాదంగా చెప్పబడింది. ఇందులో ఈ సంవాదంలో వాక్కు మరియు మనస్సులు తమలో గొప్ప ఎవరో నిర్ణయించమంటూ వివాదపడుతూ ప్రజాపతి దగ్గరికి వెళ్తారు. ప్రజాపతి ఆ ఇద్దరిలో మనస్సునే గొప్పది అంటూ ప్రకటిస్తాడు. దీంతో హతాశురాలైన వాక్కుకు గర్భపాతం జరుగుతుంది. అప్పుడు కిన్నురాలైన వాక్కు, హే ప్రజాపతే, నన్ను నువ్వు చిన్నదానివి అన్నందున మీకోసం హవిద్రవ్యములను నేను అందించను అంటుంది. అందుకే యజ్ఞంలో ఎప్పుడైనా ప్రజాపతికై ఏం చేసినా అది నిమ్న స్వరంతో చేస్తారు. దేవతలు ఆ వాణి యొక్క అంటే వాకు యొక్క క్రింద పడిన గర్భాన్ని ఒక చర్మంతో చేసిన పాత్రలో ఉంచారు. వారిలో వారు అది ఇక్కడే ఉందా అని అడుగుతారు. అప్పుడు దాని నుండి అత్రి ఉత్పత్తి జరుగుతుంది. అందుకే రజస్వలైన స్త్రీని ఆత్రేయి అంటారు. ఇది వాక్ మనసాఖ్యానం యొక్క ఉపోద్ఘాతము. ఇప్పుడు ఈ 5 మంత్రములను ఒక్కొక్కటి చూస్తే అందులో మొదటిదైన 8వ మంత్రము, అథాతో మనశ్చైవవ వాచశ్చ అహం భద్రా ఉదితం మనశ్చ హా వై వాక్యా అహం భద్ర ఊదాతే. అహం భద్ర ఉదితం మనశ్చ హ వై వాక్యా అహం భద్ర ఊదాతే. అంటే ఒకసారి మనస్సు మరియు వాక్కు ఇద్దరి మధ్య వివాదం జరుగుతుంది. వారి దేని గురించి అంటే వారి శ్రేష్టత విషయమై, అంటే నేను గొప్ప అంటే కాదు నేను గొప్ప అంటూ మొదట మనస్సు నేను శ్రేష్టమంటే కాదు అహం భద్ర అంటే నేనే శ్రేష్టమని మనస్సు అంటే కాదు నేనే శ్రేష్టమని వాక్కు అంది. తర్వాత మంత్రం తద్వ మన ఉవాచ. అప్పుడు మనస్సు అన్నది ఏమని అంటే అహమేవ త్వత్ శ్రేయోస్మి అంటే నేనే నీకంటే గొప్ప. నవై మయా త్వం కించ నా అనభిగతం వదసి. అంటే నేను తెలిపందే నువ్వు ఏమీ మాట్లాడలేవు. అంటే నా ద్వారానే నీకేదైనా మాట్లాడటానికి ఏం మాట్లాడాలో తెలుస్తుంది. నా ద్వారానే నీకు ఏదైనా విషయము తెలుస్తుంది, లేకపోతే ఏమీ తెలియదు. సా యన్మమ త్వం కృత అనుకర అనువత్మ అస్యహమేవ త్వచ్ఛ్రేయో అస్మీతి. ఎందుకు నేను నీకంటే గొప్ప అంటే నీవు నా అనుగామివి, అంటే నేనేం చేస్తానో దాన్ని నువ్వు అనుసరించేదానివి. అనువత్మ అంటే నా మార్గాన్ని అనుకరించేదానివి. కాబట్టి నేనే నీకంటే శ్రేష్టం. త్వత్ శ్రేయస్మి అంటే నీకంటే నేనే శ్రేష్టము అని. తర్వాత మంత్రము అతః వాగువాచ. అప్పుడు మనస్సు మాటలు విన్న తర్వాత వాక్కు ఇప్పుడు ఇలా అంది ఏమని, అహమేవ త్వచ్ఛ్రేయోస్మి, నేనే నీకంటే శ్రేష్టమైన దానిని. యద్వై త్వం వేత్తా అహం తద్ విజ్ఞాపయామి అహం సంజ్ఞాపయామి ఇది. యద్వై త్వం వేత్తా అహం తద్ విజ్ఞాపయామి అహం సంజ్ఞాపయామి ఇది. అంటే నేనే నీకంటే గొప్ప, ఎందుకంటే నువ్వు ఏమి తెలపాలనుకుంటున్నావో అది నాకే తెలుస్తుంది, నా ద్వారానే అది చెప్పబడుతుంది, ప్రకటించబడుతుంది అని, అందుకని నేనే గొప్ప అని వాక్కు అంది. తర్వాత మంత్రం తే ప్రజాపతిం ప్రతిం ప్రశ్నమే యతుః. అప్పుడు వాళ్ళిద్దరూ ప్రజాపతి దగ్గరికి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి కోసం వెళ్తారు. స ప్రజాపతిర్ మనస ఏవ అనువాచ మన ఏవ త్వచ్ఛ్రేయో మనసో వై త్వం కృత అనుకర అనువత్మా అసి శ్రేయసో వై పాపీయాన్ కృత అనుకరో అనువత్మా భవతి. అంటే ఏమన్నారంటే ప్రజాపతి మనస్సే గొప్ప అని తీర్పు చెప్పాడు.
ఆ ప్రజాపతి వాక్కుతో ఇలా చెప్పాడు, నీకంటే మనసే శ్రేష్టమైనది. నువ్వు మనసును అనుసరిస్తావు. ఎవరైనా ఒకరిని అనుకరించేవారు నిశ్చయంగా మొదటివారి కంటే చిన్నవారే అవుతారు. కాబట్టి ఆ రకంగా మనసే శ్రేష్టమైనది అని ప్రజాపతి అన్నాడు. సాహ వాక్ పరోక్త విశిష్మియ అంటే తనను పరా అన్నందుకు తన పట్ల విరుద్ధ నిర్ణయం విని ఆ వాక్కు విస్మయం చెందింది. తస్యై గర్భ పపాత అంటే ఆ మాట విన్న వాక్కు యొక్క గర్భం క్రింద పడింది. సాహ వాక్ ప్రజాపతి ఉవాచ అహవ్యవాడే వాహం తుభ్యం భూయాసం యాం మా పరోవాచ ఇతి తస్మాత్ యత్కించ ప్రాజాపత్యం యజ్ఞే క్రియత ఉపాంశ్చైవ తత్క్రియతే. అహవ్యవాఢి వాక్ ప్రజాపతియ ఆసీత్. తనను పరా అన్నందుకు తన పట్ల విరుద్ధ నిర్ణయం విని వాక్కు విస్మయం చెందింది. వాక్కు యొక్క గర్భం కింద పడింది. తర్వాత వాక్కు ప్రజాపతితో ఇలా అన్నది, ఏమని? నన్ను పరా అన్నందుకు నేను ఇకపై హవ్యమును నీకు అందించను. అహవ్యవాడి అంటే ఇకపై నేను నీకు యజ్ఞంలో జరిగినప్పుడు యజ్ఞంలో ఆ హవ్యమును నీకు అందించను. ఈ కారణం వల్లనే యజ్ఞంలో ప్రజాపతికై చేసే ఏ కార్యమైనను ఉపాంశు అంటే నిమ్న స్వరంతో మంత్రం చదవడం, నిమ్న స్వరంతో చేస్తారు. తర్వాత మంత్రం తద్దేతత్ దేవాః రేతశ్చర్మత్వా యస్మిన్ వా బభ్రుస్తద్ధ స్మ పృచ్చంతి అత్రైవత్యాదితి తతో అత్రిహి సంబభూవ. తస్మాత్ అపి ఆత్రేయ యోషితా ఏనస్ వా ఏతస్యైః యోషాయై వాచో దేవతాయాః ఏతే సంభూతాః. అంటే దేవతలు వాణ్ణి అంటే వాక్కు యొక్క ఆ గర్భమును ఒక చర్మంతోనో లేదా మరో విధమైన పాత్రలోనో ఉంచారు. వారిలో వారు అడగసాగిరి, ఏమిటి అది ఇందులోనే ఉందా? అత్రైవత్యాదితి ఇందులోనే ఉందా అని, ఇక్కడే ఉందా? అప్పుడు అందులో నుండి అంటే ఆ పదాల నుండి అత్రి పుట్టెను. కనుకనే గలిత గర్భ రజస్వల స్త్రీని ఆత్రేయి అన్నారు. ఆమెతో సంపర్కం చేసేవారు పాపి అవుతారు. ఈ స్త్రీ రూపధారిణి వాణి అంటే ఆ వాక్కు నుండి అన్ని గర్భములు పుట్టడం జరిగినది అనేది ఈ ఆఖ్యానం యొక్క తాత్పర్యం. మరి ఈ ఆఖ్యానం అనేది అసలు ఎందుకు ఇలా చెప్పడం జరిగింది అంటే, శతపథ బ్రాహ్మణంలో 12వ ఉపాఖ్యానంలో ఈ వాక్కు మరియు మనస్సుల ప్రసంగం వస్తుంది. ఈ ఉపాఖ్యానంలో ఉపాంశు హవ్యములను సమర్థన సందర్భంగా అంటే ఉపాంశు మంత్రములు ఎందుకు నిమ్న స్వరంతో చేస్తారు అనే ఆ విషయంలో ఆ సమర్థన సందర్భంగా కారణ రూపంలో ఈ వాక్కు మరియు మనస్సుల సంవాదం చెప్పబడింది. కాబట్టి ఇది వాక్మన సంవాదము. దీని నుండి కూడా అనేక పర్యాయాలు యూజీసీ నెట్ అనేక ప్రశ్నపత్రాల్లో ప్రశ్నలు ఇచ్చి ఉన్నారు. ఇక్కడితో ఈ వాక్మన సంవాదం సమాప్తం. నమస్సంస్కృతాయ ధన్యవాదः.